నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ కాట్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జానకిధర్రావు అభినందించిన స్థానిక కాపు నాయకులు. ఎడ్లపాడు డీటీగా అనురాధ, ఈఓపీఆర్టీగా జాకిర్ హుసేన్ బాధ్యతలు స్వీకరించిన అధికారులు. ఎడ్లపాడు మండలంలో పొలం పిలుస్తోంది. పురుగు మందు షాపులపై ఆకస్మిక దాడులు చేస్తున్న ఏవో సరిత. నూతన జిల్లాల్లో ఒకదానికి వంగవీటి పేరు పెట్టాలి. పాత్రికేయుల సమావేశంలో కాపు నాయకుల డిమాండ్. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ఇమ్మడి జానకిధర్రావు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఏపీ కాట్వా చిలకలూరిపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో జంపని భాస్కర్ సినీ కళ్యాణ మండపంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జానకిధర్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎల్వి మాధవరావు, ప్రైవేటు విద్యాసంస్థల కమిటీ చైర్మన్ రాయల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా తంగెళ్ల సుధాకర్, హరిప్రసాద్, అధ్యక్షులుగా కృష్ణంశెట్టి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా సుంకర ఆంజనేయులు, ఆర్థిక కార్యదర్శిగా కె వాసు, గౌరవ సలహాదారులుగా తోట బ్రహ్మ స్వాములు, జిల్లా కార్యదర్శిగా గోవింద్ శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు చెన్నకేశుల రమేష్ బాబు, పల్నాడు జిల్లా అధ్యక్షులు రామిశెట్టి గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి వెంగళశెట్టి ఏడుకొండలు, ఉపాధ్యక్షులు అంబటి చెన్నకేశవరావు, గౌరవ అధ్యక్షులు రాయల్ శ్రీనివాసరావు, ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు, నియోజకవర్గంలోని కాపు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా అనేకమైన పాత్ర పోషించి ఈ యొక్క అసోసియేషన్ అనేకమైన సేవా కార్యక్రమంలో ముందుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచి టీం ఉంది. రాయలసీమ కావచ్చు, ఇప్పుడు మన ఇమ్మడి జానకిధర్ మాస్టర్ కూడా చాలా పెద్దభాషి, చాలా సేవా కార్యక్రమంలో కూడా ఏం ముందు ఉంటాడని ప్రతిదానికి ముందుకు వచ్చే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సమాజంలో ఇలాంటి వాళ్ళు మరి అందరూ కూడా గోవిందరావు కూడా మరి అందరూ కూడా ఒక మంచి టీంకి ఏర్పడి ఈ చేసినందుకు చాలా మేము అందరం కూడా అభినందిస్తున్నాం. మరి ఆనాడు కాపురావు అంటే మేము మాకు తెలిసి మన కేశవరావు గారు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాలరావు కానీ, వెంకటేశ్వరరావు కానీ వీళ్ళంతమంది ఉన్నప్పటికీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు అంటేనే ఒక కాపురాడు గారు ఒక ఉద్యోగించిన ఘనత ఆయనకు ఉన్నది. అలాంటి రంగాగారికి ఆ రోజుల్లో మేము పురుషోత్తపట్నం గ్రామంలో చుట్టుపక్కల ఏరే కులస్తులు ఉన్నా కూడా డామినేషన్ చేసినప్పుడు కూడా 60 రోజుల పాటు వర్గానికి కూడా షెల్టర్ ఇచ్చి కోర్టులో న్యాయం జరిగే విధంగా పోరాడిన కనుక మాకు ఉంది. అలాగే ముందు ఆ కాపు ఉద్యమంలో బయలుదేరి ఇవాళ నేటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇందాక సాగుతూ అంతమంచిగా అయింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కాపురాలు, కాపు ఫెడరేషన్లు, కాపు ఐక్యతలు మొత్తం కూడా కలిపి రాజ్యాంగాలు వేలే రోజుల్లో పొందబడి వస్తుందని నేను ముఖ్యంగా చెప్తున్నాను. అది ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతుంది. ఈ దాన్ని మీరు ఎలికి తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరు సహాయం చేసేవాళ్ళు మీరందరూ మా రాజకీయంగా అన్నా కానీ, మీ మిగతా సేవల విషయాలు అన్నా కానీ, మీకు ఆర్థికపరమైన అమల్లో కానీ మా ఎంతో మీ ఫెడరేషన్ మేము ముఖ్యంగా అందిస్తామని ఈ సభాపరంగా చెబుతున్నాం. అలాగే రాష్ట్రంలో విభజింపబడింది. మున్నూరు కాపులు, బలిజలు, తెలక, తూర్పు కాపులు, వీళ్ళందరి సమైక్యతోటే అక్కడ వాళ్ళు ఒక సంఘం ఏర్పడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్థలం తీసుకొని కాపు భవనం, అందులోనే గ్రంథాలయం, అందులోనే హాస్టల్స్, అందులోనే షాపింగ్ కాంప్లెక్స్లు, ఇవన్నీ స్వచ్ఛందంగా రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా మన సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అలానే ఎన్ఆర్ఐ ఆప్కా, మీరు ఇప్పటిదాకా మన అందరికీ తానా అని ఉంటాం. తానా ఏంటో అందరికీ తెలుసు. ఆప్కా అనేటువంటిది మన విద్యార్థులకి మరియు సోదర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు కూడా
విద్య అందిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కువ సింహభాగం మన సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులకి ఆప్తవాళ్ళు సేవ చేస్తూ పేద కాపు విద్యార్థుల్ని దత్తత తీసుకొని వాళ్ళు విద్యను అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మన జాతిలో వెనకబడిన వారిని సహాయ సహకారాలు అందించడానికి ఒక ఏరియాలో రాయలసీమ ఏరియాలో బాస్ అని, ఇంకొక తూర్పుగోదావరి జిల్లాలో కుష్ అని, ఇప్పుడు కాట్వా అని, ఇంకోటి ఐకాన్ అని, ఇలా చాలా సంఘాలు సేవ చేయడానికి ముందుకు వచ్చినాయి. మనం చైతన్యమయ్యాం కాబట్టి తుఫాన్గా మారాం కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా మనం ఆవేశం తగ్గించుకొని సంఘటితంగా వెళ్తే మనం మంచి నర్సరీ బ్యాగ్ సెంటర్ నుంచి రిజిస్టార్స్ వెళ్ళిపోతే మన విగ్రహం దేవి ప్రమాణంగా శ్రీకృష్ణదేవాలయాలు దాని మీద శ్రీకృష్ణదేవాలయాలు ఈ దేవాలయాలు ఎట్లా పునర్నిర్మించాడు, దేశ భాషలంతో తెలుగు లెస్సాన్ని ఏ విధంగా తెలుగు చేస్తున్న చెప్పాడు. ఈ దేవాలయాలు తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, అలానే కోడకొండ కానీ, ఈ యొక్క దేవాలయానికి హిందూ సంస్కృతి కోసం ఎంత పోరాడాడు, ఇవన్నీ కూడా ఫలకం మీద దాని మీద మనం పెట్టడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా మన కాపుల యొక్క దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇందాక అన్నట్టు దామోదరం సంజీవి గారు ఈ రాష్ట్ర ప్రముఖ అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి. వారు ఎక్కడ చదువుకున్నారంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు మన కాపు నాయకుడు పెట్టిన దీంట్లో హాస్టల్లో ఆయన చదువుకున్నాడు కాబట్టి కాపు యొక్క స్థితిగతులు తెలుసు కాబట్టి పలానా రెడ్డి గారు తీసిన కాపు యొక్క రిజర్వేషన్ మరలా పెట్టిన ఘనత దామోదరం సంజీవ్ గారు. ఎవరు పడ్డా కుటుంబ తరపున ఎవరు పడ్డా అన్ని చోట్ల పోయి కాపులు టీచర్ల మొబిలైజ్ చేసి అక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఈసారి మనం గెలవకపోతే రాష్ట్రం పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండదని తెలియజేసి ఇక్కడ ఉన్న చివరి ఆ బాధ్యతను నిర్వర్తిస్తానని సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దాన్ని కూడా మేము నిర్వర్తిస్తే మిగిలిన బాధ్యతలు మా జయమ్మ చూసుకుంటారు. ఆయన బాధ్యతలు స్నేహితులుగా మేమందరం అవి నిర్వర్తించడానికి సర్వేశ్వరరావు గారు, మా గోవింద సింగ్ గారు, మా రామిశెట్టి శివ గారు, మా కమిటీ చాలా బలమైన. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కాండ్రు బాలమస్తాన్ చౌదరి ఇటీవల మరణించారు. సోమవారం మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎడ్లపాడు మండలం దింతనపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తుమ్మలగుంట చంద్రకళరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు సత్వరం పరిష్కరించాలని మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి శ్రీహరిబాబును ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభానీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చెంచయ్య తదితరులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి కార్మికులు పూర్తి స్థాయిలో సహకరిస్తారని వెల్లడించారు. పారిశుద్ధ్య అవసరాలకు సరిపడా కార్మికులను నియమించాలని, వారికి వృత్తి పరికరాలు, రక్షణ పరికరాలు సరఫరా చేయాలని కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన జిల్లాలో ఒకదానికి కాపు నాయకులు వంకవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. మల్లెల శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో గోవింద శంకర శ్రీనివాసన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చౌడవరపు రామారావుతో పాటు పలువురు కాపు సంఘ నాయకులు కూడా ఉన్నారు. సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి మా కాపు జాతిని గుర్తించి మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలను 30 జిల్లాలుగా పొడిగించడం జరిగింది. ఆ పెంచినటువంటి జిల్లాల్లో మా నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ పేరుతో ఒక జిల్లాని కేటాయించాలని చెప్పి మేము కాపు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి కాపులను బీసీల్లో చేర్చాలి అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, అంతవరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5% ఈబీసీ కార్యక్రమాన్ని చేపట్టారు.
దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కాపు సంఘానికి ఒక అధ్యక్షుడు నియమించి ఆ అధ్యక్షుడు నియమించిన తర్వాత కూడా కావాల్సిన విధంగా నిధులు ఇచ్చి కాపు జాతి అభివృద్ధిని చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ డిమాండ్లు కానీ ప్రభుత్వం గుర్తించి నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం చేపట్టడానికి కూడా వెనకాడబోమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆ సంస్థ డివిజన్ సమావేశం జరిగింది. ఈ నెల 27వ తేదీన నిర్వహించి తలపెట్టిన జిల్లా స్థాయి చెక్కుముఖి సంబరాల విషయమై చర్చ జరిగింది. ఇక ఈ సంబరాలు స్థానిక సాతినేని చౌదరయ్య పాఠశాలలో నిర్వహించేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే ఈ నెల 16, 17 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ గురించి రాష్ట్ర కార్యదర్శి బుచ్చిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రతాపరెడ్డి, సహాయ కార్యదర్శి ఉన్నవ రాజేష్, డివిజన్ గౌరవ అధ్యక్షులు ఏవి శివయ్య, కోటేశ్వరరావు తదితరులున్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీయడానికి నిర్వహించే చెక్కుముఖి సైన్స్ సంబరాలు 2024 పాఠశాల స్థాయిలో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో సుమారుగా 15,000 మంది 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు పరీక్ష రాసి మండల స్థాయికి రావడం జరిగింది. 28 మండలాల్లో మండల స్థాయి పరీక్ష కూడా అక్టోబర్ 1వ తేదీన నిర్వహించడం, ప్రతి మండలం నుంచి ప్రభుత్వ పాఠశాల నుండి ఒక టీము, అదేవిధంగా ప్రైవేటు పాఠశాల నుంచి మరొక టీము, 2 టీములు కూడా జిల్లా స్థాయికి రావడం జరుగుతుంది. ఈ 35 సంవత్సరాల నుంచి నిర్వహించే పరీక్షలో భాగస్వామ్యమైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జిల్లా స్థాయి పరీక్ష అక్టోబర్ 27వ తేదీన, ఈ నెల 27వ తేదీన చిలకలూరిపేటలోనే నిర్వహించాలని జిల్లా కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని జిల్లా స్థాయికి ఎంపికైన అందరూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ విద్యార్థులను జిల్లా స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలకి పంపవలసిందిగా జిల్లా కమిటీ పక్షాన కోరుతున్నాము. విజ్ఞాన వేదిక చిలకలూరిపేట డివిజన్ కమిటీ తరఫున చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంత పాఠశాలలు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, అలాగే విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలుకుతూ, ప్రగతి కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్, సామాజిక చైతన్యం కోసం సైన్స్ అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ సంబరాలు జిల్లా స్థాయిలో ఈ నెల 27వ తేదీ జరపడానికి జిల్లా కమిటీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత ఉపాధ్యాయులు చొరవ తీసుకొని జిల్లా పోటీలకు ఎంపికైనటువంటి విద్యార్థులని సిద్ధం చేసి తీసుకురావాల్సిందిగా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ, ఈ జిల్లా స్థాయి చెక్కుముఖి సంబరాలని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎడ్లపాడు మండల డిప్యూటీ తహసీల్దార్గా ఎన్ అనురాధ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే కారుచోల వీఆర్ఓగా కె అగస్త్య లింగాచారి, జలాది వీఆర్ఓగా ఏ భాష, ఉన్నవ వీఆర్ఓగా కె అశోక్, కొండవిడి వీఆర్ఓగా డి కృష్ణ చైతన్య, ఎడ్లపాడు వీఆర్ఓగా ఎం రఫీలయ్య, చెంగిస్ ఖాన్పేట వీఆర్ఓగా వై బాబురావు, వంకాయలపాడు వీఆర్ఓగా శివకోటేశ్వరరావు, మైదవోలు వీఆర్ఓగా పి అనుష బాధ్యతలు స్వీకరించారు. ఎడ్లపాడు ఈఓపీఆర్టీగా షేక్ జాకిర్ హుస్సేన్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున ఈ నెల 9వ తేదీ బుధవారం వికాస పాఠశాలలు పెదనందిపాడు, సుబ్బయ్య తోటల్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ తెలిపారు. ఉదయం 9 గంటలకు సామూహిక భాష అక్షరాభ్యాసం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించి పండితుల ఆశీర్వచనాలు అందుకోవాలని వారు కోరారు.
ఎడ్లపాడు మండలంలోని కారుచోల గుత్తవారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. వ్యవసాయ అధికారిని సరిత ఆధ్వర్యంలో పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. అనంతరం ఎరువులు, పురుగుల మందుల షాపులను తనిఖీ చేశారు. ప్రకటించిన రేట్లకు అమ్మాలని, ఎక్కువ తీసుకుంటే కఠిన శిక్ష ఉంటుందని ఆమె షాపు యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.